గురుగారు మరి మిథున రాశి వారికి వచ్చేసి సెప్టెంబర్ మాసంలోని మరి మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ మాసంలోని మరి వీరి ఫలితాలు కూడా ఎలా ఉండబోతున్నాయి అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైనా కానీ ఆదాయం పరంగా నాకు ఎలా ఉండబోతుంది ఈ నెల అనేసి అనుకుంటారు. మరి మిథున రాశి వారికి వచ్చేసి ఆదాయం పరంగా అన్నిటి పరంగా వీరికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ సెప్టెంబర్ మాసం? ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి రాకి పరిస్థితి చూస్తే సెప్టెంబర్ మాసంలో మిథున రాశిలో నక్షత్రాలు మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అట్లే పునర్వసు నక్షత్రం 3 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు. ఇది ఈ యొక్క మిథున రాశి యొక్క స్వరూపం. ఈ మిథున రాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థానంలో కుజుడు, జన్మరాశిలో కుజుడు ఉన్నాడు. అట్లాగే బుధుడు 2 నుంచి రేపు 6వ తారీఖు నుంచి బుధుడు ఈ యొక్క 3వ స్థానం సంచారం జరుగుతుంది. అట్లా రవి 17వ తారీఖు నుంచి 4వ స్థానం సంచారము. ప్రస్తుతానికి శుక్రుడు 4లో ఉన్నాడు కేతువుతో కలిసి, ఇద్దరు కలిసి 4వ స్థాన సంచారము. అట్లానే ఈ యొక్క శని వక్రగతి మనకు 8వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. అట్లానే రాహు వచ్చేసి 10వ స్థానంలో ఉన్నాడు. ఇక చంద్ర ఫలితం తీసుకున్నట్లయితే పూర్తిగా సెప్టెంబర్ మాసంలో 27 నక్షత్రాల స్థితిగతిని బట్టి ఆ యొక్క చంద్రుడు కూడా పూర్వార్ధం అనేటువంటిది చాలా అంతంత మాత్రంగా ఉన్నా కానీ ఉత్తరార్థం చాలా చంద్రుడి యొక్క ఫలితాలు బాగున్నాయి. అంటే 16వ తారీఖు సెప్టెంబర్ నుంచి చంద్రుడి యొక్క అనుగ్రహంతో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ యొక్క మిథున రాశి వారికి. ముఖ్యంగా కుజుడు జన్మస్థితి సంచారం వల్ల ముఖ్యంగా ప్రతిదానికి కోపం అనేది తెచ్చుకోవచ్చు. కోపం తెచ్చుకొని ఎవరిని ఉద్ధరించే పరిస్థితి లేదు. కాబట్టి తన కోపమే తనకు శత్రువు అంటారు. కాబట్టి మిథున రాశి వారు ఖచ్చితంగా కోపాన్ని తెచ్చుకోకుండా సంయమనం పాటిస్తూ సహనంతో ఓర్పుతో ఉంటూ పనులు ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని కోపం తెచ్చుకోవటం వల్ల బీపీ పెరగటం, శస్త్రచికిత్సకు అవకాశం ఇవ్వటం, ఆపరేషన్ లాంటివి చేయటం ఇవన్నీ కూడా జరిగే అవకాశం. కాబట్టి ముఖ్యంగా చాలా వరకు ఎంత కోపం దక్కించుకొని ప్రవర్తిస్తే అంత మంచిది. మిథున రాశి వారు సంయమనంతో సహనంతో ఉండాలి. అట్లానే ఈ బుధుడు 3వ రాశిలో సంచారం వల్ల ముఖ్యంగా వీళ్ళ ఇంట్లో ఉండేటువంటి అన్నదమ్ములు కానీ లేదా వీళ్ళకి తోబుట్టువులుగా ఉండేటువంటి వారితో కానీ కొంత కలహాలు అనేది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి దూరంగా ఉండడం అంత మంచిది. అట్లానే మీకు మిమ్మల్ని సహకరిస్తున్నారు సహకరించట్లేదు అనే దానికి వస్తే బయట వాళ్ళతో సంబంధం లేకుండా మీరు ఏదైతే చేయదలుచుకుంటే అది చేయండి పని. అంతేగాని వాళ్ళు మేము చేసినా వాళ్ళు చేయటం లేదనేది పక్కన వదిలిపెట్టి. తర్వాత రవి అట్లానే 3వ స్థానం నుంచి 4వ స్థానం సంచారం. రవి 3వ స్థానంలో చాలా మంచివాడు. ఆరోగ్యపరంగా అయితే చాలా బాగుంది ఫస్ట్ 15 రోజులు. తర్వాత 15 రోజులు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి ఈ యొక్క సూర్యుడి వల్ల. తర్వాత శుక్రుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క శుక్రుడు చతుర్థంలో ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటేనండి వీళ్ళు ఈ చతుర్థ స్థానం శుక్రుడు ఉండటం వల్ల తల్లికి సంబంధించినటువంటి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ తన కంఫర్ట్ జోన్ అంటే ఎవరైతే తన సుఖాలకు అలవాటు పడిన వాడికి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అంటే కోటీశ్వరుని చెప్పాలి. ఎందుకంటే శుక్రుడు నీచ స్థితి సంచారం చతుర్థంలో ఉండడం వల్ల ఇది. మీరు ఇంకోటి బంధుప్రీతిగా ఉండేటువంటి వారు బంధువులు కూడా మిమ్మల్ని వేలు పెట్టి చూపించే అవకాశం. బంధువుల నుంచి కూడా ఇబ్బందులు ఉన్నాయి. బంధువుల నుంచి కూడా ఇబ్బందులు. అట్లనే కేతు కూడా చతుర్థంలో ఉండడం వల్ల వాహనాల ప్రమాదాలు కానీ సడన్ గా కింద పట్టం కానీ జరుగుతుంది. జాగ్రత్తగా చూసుకొని నడవాలా. మీరు రోడ్డు మీద నడిచినా కూడా చాలా జాగ్రత్తగా నడవాలి. అంతేగాని కళ్ళు ఎదురు పెట్టుకోను పైకి పెట్టుకొని చూస్తే కింద జారి కింద పడతారు. కాబట్టి జాగ్రత్తగా కళ్ళు కింద పెట్టుకొని కాలు ఎక్కడ ఉంది మనం ఎట్టున్నాము నడుస్తున్నప్పుడు అక్కడ ఏమైనా ఉన్నాయా లేవో చూసుకోవాలి. కొంచెం జాగ్రత్త. లేదా నడువునప్పుడు రావటం కింద పడి నడుములకు ప్రత్యేకంగా ఇబ్బందులు కలుగుతాయి ఈ మిథున రాశి వారికి. అట్లాగే ఈ యొక్క మిథున రాశి వారికి చూస్తే వక్రగతి శని అష్టమంలో ఉండడం వల్ల ముఖ్యంగా చెప్పాను, ఇందాక కూడా చెప్పాను, వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి అని. ఇక్కడ కూడా దూర ప్రయాణాలు విరమించుకోవటం మంచిది. ఒకవేళ ప్రయాణం చేసినా కూడా చాలా జాగ్రత్తలు పడాలి. అట్లాగే వీరికి ఏంటంటే ఆయుర్దాయం ఎటువంటి ప్రాబ్లం లేదు, మంచి ఆయుర్దాయం ఉంటుంది. కాదు పెద్ద అనారోగ్యం ఉండేటువంటి వరకు సమయానికి తగ్గ ఆహారం తీసుకోండి. అంతే సమయానుకూలంగా ఆహారం తీసుకోకపోవటం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు ఆరోగ్యం సామాన్యంగా చూసుకోవటం మంచిది. అట్లాగే ఈ అష్టమ స్థానంలో శని ఉండటం వల్ల మిమ్మల్ని తెలియకుండా ఒకళ్ళు వెంటాడుతుండేటువంటి పరిస్థితి ఉంటుంది.
అంటే మీకు ఇంకో కన్ను మూడో కన్నులాగా తయారవుతారు వాళ్ళు. మళ్ళీ హెచ్ఎం మీ పక్కనే ఉంటూ అన్ని చూస్తూ వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఓకే. ఈ యొక్క రాహు సంచారం చూసుకున్నట్లయితే 10లో ఉండడం వల్ల వీళ్ళు విదేశీ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో దానికి చాలా మంచిది. విదేశీ ప్రయత్నాలు చేయొచ్చు. తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన వ్యవహారాలు వ్యాపారాలు ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా రాణిస్తారు. అట్లాగే సినీ రంగంలో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎక్కువ కోపం రాకూడదని చెప్పి అన్నా కదా, అలా చూసుకోవటం మంచిది. తర్వాత ఈ రాజకీయ నాయకులు కూడా పలుకుబడి ఉంది కదా అని చెప్పి 1-10 సార్లు అధికార దుర్వినియోగం చేయటం వల్ల పేరు అనేది చెడ్డ పేరు వస్తుంది బయట. కాబట్టి జాగ్రత్తగా వినియోగించుకోవాలి తన యొక్క ఏవైతే అధికారాలు ఉంటాయో. తర్వాత అట్లాగే ఈ యొక్క లాయర్ గా ఎవరైతే ఉంటారో లాయర్స్ ముఖ్యంగా చాలా మంచిది. లాయర్స్ కి మాత్రం ఈ మాసం. మిథున రాశిలో ఉండేటువంటి పుట్టిన వాళ్ళు లాయర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా మంచిది. వాళ్ళకి ఎందుకు కలిసి వస్తుందంటే బాగా కలిసి వస్తుంది ఈ మాసం. కొత్త అవకాశాలు రావటం కానీ జరుగుతుంది. అట్లానే వీళ్ళు కొంత రీసెర్చ్ మోడల్ అనేది వీళ్ళకి ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. డాక్టర్లు కూడా రాణిస్తారు మిథున రాశి వారి డాక్టర్లు. ఈ మిగతా ఈ యొక్క రాణించేది ఎవరు రాణించకపోవడం అనేటువంటి మార్గం ఏంటంటే మళ్ళీ వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రంగాల్లో వీళ్ళు ఈ రంగాల్లో ఉండేటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మొత్తం మీద మిథున రాశి వారికి చూస్తే తన కోపమే తనకు శత్రువు అనుకుంటాం కాబట్టి ఆ యొక్క కోపాన్ని తగ్గించుకోవడం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి. వీటికి ఏమిటి అని అంటే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంకి వెళ్ళటం, దర్శనం చేసుకోవటం, అవకాశం ఉంటే సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శనం చేయటం చాలా మంచిది. అట్లాగే విభూతి అభిషేకానికి ఇవ్వటం వల్ల శివుడికి కానీ సుబ్రహ్మణ్య స్వామికి కానీ విభూతిని అభిషేకానికి ఇవ్వడం చాలా మంచిది. ఆ యొక్క రెమెడీ చేస్తే చాలా మంచిది పొందుతారు. అట్లానే అవకాశం ఉన్నంత వరకు కూడా వీళ్ళు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం అనేది కూడా చాలా విశేషంగా చెప్పబడింది ఈ యొక్క శనివారం రోజు. ఈ మిగతా అన్ని కూడా ఈ చిన్న చిన్నవి చేసుకుంటే సరిపోతుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ మిథున రాశి వారికి కూడా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో.